గురువుని ప్రత్యక్షంగా ఆశ్రయించడం ద్వారా ఎన్నో లాభాలు ఉంటాయి. అందుకని గురువుని ఆశ్రయించండి. మళ్ళీ చెప్తున్నాను, ఖడ్గమాల మంత్రస్య, మంత్రము లేనిదే ఖడ్గమాల కానీ త్రిశతి కానీ చదవడానికి అర్హులము కాదు 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 ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఉచ్చారణ దోషాలు లేకుండా షాలు శాలు వాలు ఇక మహాప్రాణాక్షరాలు ఇవన్నీ వదిలిపెట్టేసి నవరాత్రులు వచ్చాయంటే చాలుమా. ప్రతి గుళ్ళో లలితా సహస్రం ఖడ్గమాల, సహస్రనామం ఖడ్గమాల. ఏంటిది అందుకే అందరూ చాలా సులువుగా శ్రీచక్రం పెట్టేసుకొని ఇళ్లల్లో కూడా నవరాత్రుల్లో ముఖ్యంగా ఇది ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. దేవి ఖడ్గమాల చదివేస్తూ ఉంటారు, ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి అందరు చదివేస్తూ ఉంటారు. సో ఇలాంటి అక్షర దోషాలు ఉన్నా కూడా అది నెగటివ్ రిజల్ట్ వస్తుంది అనేది ఇప్పుడు మీ మాటల్లో చాలా సవివరంగా మీరు తెలియజేశారమ్మా. సో దేవి ఖడ్గమాల అనేది ఎలా ఇక్కడ నెగటివ్ ఎనర్జీ అనకూడదమ్మా. మనం తప్పులు చదివితే ఏది రావాలో అదే వస్తుంది, అన్నీ తెలుసుకుని చేస్తే ఎంత రావాలో అంత వస్తుంది. నెగిటివ్ ఏం అవ్వదు, ఎందుకంటే అమ్మ కృపతో ఏది నెగిటివ్ అనేది ఉండదు, కానీ ఫలితం కూడా ఉండదు. తెలుసుకుని చేస్తే ఎంత రావాలో అంత ఖచ్చితంగా వస్తుంది. సో అవగాహన ఉండి ఒక నామాన్ని కానీ మంత్రాన్ని కానీ పఠించడం మంచిది.